ఎప్పుడు కక్క ముక్క కాకుండా ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన ఆకుకూరలు కూడా తీసుకుంటూ ఉండాలి. ఈ రోజైతే మా వారు తోటకూర అయితే తీసుకొచ్చారు. ఢిల్లీలో ఎక్కువగా ఎర్ర తోటకూర మాత్రమే దొరుకుతుంది, పచ్చ తోటకూర చాలా రేర్ గా దొరుకుతుంది అనమాట. మన సైడ్ ఎక్కువగా తోటకూర కాళ్ళని అమ్మొస్తూ ఉంటాయి కదా, ఇంత లావు నుండి ఇంత బాగునైతే ఉంటాయి. ఇవి కూడా అట్లే ఉన్నాయి. మరి చెప్పాలి అయితే రకరకాల ఆకుకూరలు అయితే దొరుకుతూ ఉంటాయి కదా, చుక్కకూర, పొనగంటి కూర, ఇలా రకరకాల ఆకుకూరలు అయితే అమ్ముతూ ఉంటారు. తట్టా బుట్ట వేసి జస్ట్ సంతలాగా ఏర్పాటు చేస్తారన్నమాట. జస్ట్ మార్కెట్ అయితే పెడుతూ ఉంటారు. ఈవినింగ్ టైమ్ లో వెళ్ళి మనం ఆకుకూరలు అయితే తెచ్చుకోవడమే ఎక్కువగా ఉంటుంది కాబట్టి 1కి 4 సార్లు అయినా శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఆకుకూరల్ని. అన్నట్టు ఆకుకూరల్ని ఎప్పుడు వాష్ చేసినా కూడా చేసిన తర్వాత ఆకుకూరల్ని వాష్ చేస్తారా, లేకపోతే కట్ చేయక ముందే ఆకుకూరల్ని వాష్ చేసుకొని కట్ చేసుకుంటారా అట్లా చెప్పండి. ఈ తోటకూర ఫ్రై లో చక్కగా వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎక్కువగా ఈ తోటకూర ఫ్రై లో పచ్చని చేసే వాళ్ళకి పచ్చిశనగపప్పు లేకుండా ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకు, బాలింతలకు తప్పకుండా పెడుతూ ఉంటారు. తోటకూర ఫ్రై అయితే మొత్తానికి అదిరిపోయింది. నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బై బాయ్.